ఆలోచించావా? ఏ స్నేహితుడు ఉన్నాడు నీకు? ఏ స్నేహితుడు ఉన్నాడు? ఏ స్నేహితురాలు నీకు ఉంది? ఎప్పుడన్నా నీకు మరి యేసయ్య స్నేహితుడిగా ఉన్నాడా? ఆయన ఎందుకంటే మన బాధల్లో మనకు మంచి బంధువుడుగా ఉంటాడండి. మనకు బాధల్లో మంచి బంధువుడుగా ఉంటాడు. ఎందుకంటే మనం ఒంటరిగా మనం కుమిలిపోతున్నప్పుడు ఎవ్వరు మనల్ని వాదార్చలేని స్థితిలో నా జీవితంలో నేను అనుభవించిన ప్రతి మాట మీ దగ్గర పంచుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒంటరిగా నేను కన్నీరు విడిచినప్పుడు ఒక బంధువుడు ఎటు రీతిగా మనల్ని చేరదీస్తాడు, అటు రీతిగా మమ్మల్ని చేరదీస్తాడు. ఒక స్నేహితుడు ఎటు రీతిగా మనల్ని పలకరిస్తాడో అటు రీతిగా ఆయన పలకరించాడండి. పలకరించి ఆయన మాటల వాదార్చి గురించి మీ అందరి ఎదుట నేను ఈ దినము నిలబడడానికి కారణమండి. కేవలం ఎవరి మాట అండి? దేవుని మాట అండి. ఒకరి తల్లి ఆదరించినట్లుగా మనల్ని ఆదరిస్తాడండి. అతనికన్నా ప్రాణ స్నేహితులు నీకు ఇంకెవరైనా ఉన్నారా? అతనికన్నా ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉన్నారండి? అందుకనే దావీదు మరి యేసేపు ఇదేరిగిన యేసేపు ఎవరిని స్నేహితులుగా చేసుకోలేదండి, దేవుడినే తనకు స్నేహితుడిగా చేసుకున్నాడు. మోషే కోసం రాయించుంటారు, మోషే కోసం కూడా ఉంటుందండి నిర్గమాకాండం 33:11. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడు అంట మోషేతో అట్రీతిగా మాట్లాడాడంటండి.